నమస్కారం. థ్యాంక్ యూ మీకు, రవి గారికి. థ్యాంక్ యూ జీవీఎల్ గారు. చాలా నమస్కారం. ఎలా చూడాలి బీహార్ ఎన్నికలు? ఇది జీవీఎల్ గారి విశ్లేషణ. అదే చాలా స్పష్టంగా వారు చెప్తున్నారు కదా, అది చర్చనీయంగా ఉంటుంది. నితీష్ కుమార్ ఉంటాడా లేదా కొన్ని రోజులు ఉంటాడా, ఇంకేదైనా మారుతుందా? కొంతమంది ఏమో ఆయన కేంద్రానికి, ఇదివరకు కేంద్రంలో రైల్వే మంత్రిగా ఉండేవాళ్ళు కదా, కేంద్రానికి తీసుకోవడం లాంటిది జరుగుతుంది. ఇది ఎక్కువగా వినిపిస్తుంది. ఆరోగ్యం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఇలా చెప్తున్నారు. అంటే విజయం సాధించిన రోజు ఎక్కువగా అడగటం ఎందుకు, మనం పెద్దగా మనం చెయ్యం. కానీ అంత సమర్థత సుశాసన అయితే ఆయన అంతకుముందు పెట్టడానికి ఎందుకు సిద్ధపడలేదు, ఇప్పుడు కూడా ఎందుకు వెనకాడుతున్నారు, లేకపోతే తటపట అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా ఏ ఎగ్జిట్ పోల్లో ఎంత అనుకూలంగా అదే అన్నీ ఉన్నాయి. దేంట్లో కూడా చెప్పిన దానికంటే భిన్నం 100-200 పైన స్థానాలు రావడం అనేది ప్రశ్నలు కూడా లేవనెత్తిస్తుందని. ఇప్పుడు మన చుట్టుపక్కల నేనేమి రావాలి వస్తుందని నేనేం చెప్పట్లేదు, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఇప్పుడు లేరు. అవును, కానీ ఆమె ఇలాగే చాలా అసాధారణమైన మెజారిటీతోనే గెలిచారు ఆ రోజున. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, మొన్న మనం మాట్లాడిన తేజస్వి యాదవ్, నిన్న ఆర్జేడీ నాయకులు ఈ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ వెనక తారుమారైతే జెన్ జెడ్ ఉద్యమం లాంటిది వస్తుంది రాష్ట్రంలో, ఇది ఇంతటితో ఆగదు అన్నారు. గతంలో బీహార్లోనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఇట్లాంటివి వచ్చాయి. కాబట్టి ప్రజలు ఎలా తీసుకుంటారనేది ఒకటైతే, ప్రతిపక్షాలు మటుకు దీని మీద తీవ్రంగా ఒక రాజకీయ అలజడికి మాత్రమే ఈ దారి తీసే అవకాశం చాలా ఉంటుంది. ఆయన అన్నట్టుగా ప్రశ్నించడం, దీని గురించి చర్చించడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఒకటైతే నిజం కదా, నెల ముందు జరిపేసి 67 లక్షల ఓట్లు తీసేసి, ఒక 67 లక్షల ఓట్లు తీసేస్తే, అంటే 10వ వంతు ఓట్లు తీసేస్తే ఒక ఫలితం ఎంత మారిపోతుంది. కాబట్టి తప్పకుండా చర్చనీయాంశం అవుతుంది. సార్ ఓడిపోవటం సమస్య కాదు, ఆర్జేడీ ఓడిపోవటం సమస్య కూడా కాదు. సర్ అనేది దేశ రాజకీయ రంగస్థలం మీద గతం కంటే బలమైన అజెండాగా వస్తుంది బీహార్ ఫలితం తర్వాత. ఎస్, సో ఆ లక్షల ఓట్ల ఫలితం కూడా ఉంది అన్న, ఖచ్చితంగా అది బయటకు వస్తుందా రేపటి నుంచి? ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ రాహుల్ గాంధీ 67 లక్షలు అండి, 67 లక్షలు ఓట్ల తొలగింపు. ఏ రకరకాల పేర్లు వాళ్ళకి లేవు, స్థలాలు లేవు. ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన చెప్పినట్టుగా ఆయన వలస కార్మికుల ఓట్లు తీశారు, వాళ్ళకే మళ్ళీ వచ్చిన మేరకు వాళ్ళు ప్రభావం చూపిస్తారు అనుకున్నారు. మరిన్ని వివరాలు వస్తాయి కదా, ఇప్పుడిప్పుడే వివరాలు వస్తున్నాయి. కాబట్టి ఇంతటితోనే ఈ కథ అవ్వదు. రాజకీయం కేవలం ఎన్నికలు ప్రభుత్వాలతోనే అవ్వదు కదా, ప్రక్రియ రాజ్యాంగ ప్రక్రియ జరుగుతుంటుంది. సుప్రీంకోర్టు ముందు ఇప్పటికి కూడా సర్ అనేది ఉంది. ఆ కేసులో ఇంకా వాళ్ళు పూర్తి తీర్పు ఇవ్వలేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్ననే సర్ అమలు చేయడానికి ఎన్నికల సంఘం శిక్షణా తరగతులు ఇవన్నీ మొదలుపెట్టింది వాస్తవంగా. కాబట్టి ఈ సర్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, 2003 ప్రాతిపదిక ఏంటి? మీకు ఏదైనా ఇప్పుడు ఈ కాగితం ఉందంటే దీన్ని రెన్యూ చేసేది ఉన్నదాన్ని చేస్తారు, కానీ ఇది కాదు నీవు 20 ఏళ్ల కిందటి కాగితం తీసుకొని రా, అప్పటిది మేము రెన్యూ చేస్తాము అంటే ఎలా కుదురుతుంది? సో ఈ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ తెచ్చింది. బహుశా మిగతా వాళ్ళు కూడా కలుస్తారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా 4 స్థానాలు రావటము, వాళ్ళు తగ్గడము. గతసారే కాంగ్రెస్ సరిగ్గా ఉంటే గతసారే గెలిచి ఉండేది ఆర్జేడీ. సో ఇప్పుడు ఇద్దరు దెబ్బతిన్నారు అంతవరకు. అదొక భాగం, అది రాజకీయమైన భాగం. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ కంటే వామపక్షాలకే ఒక 5-6 స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్కు 4 ఉన్నాయి. కాబట్టి చాలా తీవ్రమైన సమస్య అవుతుంది ఇది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో గతంలో అయింది. ఎన్నికల్లో అంతా బాగుంది అనుకున్నప్పటికీ రాజకీయ అలజడి అప్పుడు మొదలవుతుంది. ఇక్కడ పైగా ఇద్దరు కలవటం. ఇప్పుడు నితీష్ కుమార్ విషయంలో ప్రయోగం చేయడానికి బీజేపీ భయపడవచ్చు ఒక విధంగా. ఈ కొత్త సమస్య వస్తే ఇది మళ్ళీ ఇక్కడ అంతర్గత సమస్య ఎందుకని. ఖచ్చితంగా ఆయన అధికారాలు మటుకు కుదించబడతాయి. ఓకే, ఆయన పూర్తిగా దీన్ని బట్టి నడవాల్సి వస్తుంది. మీరు ఒకటి గుర్తించండి, బీహార్లో నిమో ఉన్నాడంట అధికారంలో, ఆంధ్రప్రదేశ్లో నమో ఉన్నాడంట. నిమో అంటే నితీష్ కుమార్ మోడీ అంట, నమో అంటే నారా చంద్రబాబు నాయుడు మోదీ అంట. ఇది బీజేపీ వాళ్ళు ఇస్తున్న నిర్వచనం. నిమో నమో అనే ఒక కొత్త రాజకీయం వాళ్ళు దేశంలో తీసుకొని వస్తున్నారు. గెలవచ్చు, గెలిచిన వాడు మొనగాడు అన్నట్టుగా గెలిచారు, అందులో పెద్ద ప్రశ్నే ఉంది. కానీ ఇంకా మిగతా విషయాలు తర్వాత మొదలవుతాయి. సార్, జమిలీ ఎన్నికలు వాయిస్ రైస్ అవుతుంది. బీహార్ ఎన్నికలు కానీ అద్భుతంగా కానీ ఇది విజయం సాధిస్తే, ఒక ప్రపంచం కానీ సృష్టిస్తే జమిలీకి వెళ్తారు. మోదీ గారి హయాంలోనే
ఈ జమిలీ అనే అంశాన్ని అవకాశం ఉందండి. మొన్న కూడా నేను మీకు చెప్పాను, 2020 జీవీఎల్ గారు అది ఇంపాసిబుల్ అంటే మేము ఇంకా అంటే జీవీఎల్ ఇప్పుడు రెండు విషయాలు, ఒకటి రాజ్యాంగబద్ధంగా చేయటము, రెండు రాజకీయంగా చేయటం. రాజ్యాంగబద్ధంగా చేయడానికి కొంత సమయం ఎక్కువ పడుతుంది నిజమే, కానీ రాజకీయంగా ఒక 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వాళ్ళు కానీ వాళ్ళ మిత్రులతో కలిసి కానీ ఉన్నారు. ఈ 15 రాష్ట్రాల శాసనసభలు మేము మా సభలు రద్దు చేసుకుంటున్నాం, అసెంబ్లీ ఎన్నికలకు పోతామని తీర్మానం చేశారనుకోండి,